Hey guys, I wish you a happy new year. Like, share, subscribe Satya Gauri Vlogs. గైస్ అందరూ ఎలా ఉన్నారు? మీరైతే చాలా బాగున్నారు అని అయితే నేను అనుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. Jan 1, 2026 అనమాట. న్యూ ఫ్రెష్ స్టార్ట్ అనమాట ఈరోజు నా లైఫ్లో. సో నేనైతే చాలా పీస్ఫుల్గా Jan 1 అయితే ఎంజాయ్ చేశానండి. చాలా పీస్ఫుల్గా, చాలా సింపుల్గా నాకు నచ్చిన విధంగా నేనైతే టైం అయితే స్పెండ్ చేయడం జరిగిందనమాట. సో మా ఇంటి దగ్గరే నేను ఉన్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకైతే చాలా సింపుల్గా అనిపిస్తుంది, చాలా బాగా నచ్చుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే చాలామంది మన బుజ్జి తల్లి యశస్విని ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. మన బంగారు తల్లి యశస్విని కూడా స్పెషల్ విషెస్ అయితే చెప్పింది. ఆ పార్ట్ కూడా నేను మన వీడియోలో అయితే యాడ్ చేయడం జరిగిందనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది Jan 1. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసికల్గా నేనైతే ఏం ప్లానింగ్ అయితే చేసుకోలేదండి. ఏం చేయాలి, ఏంటి, ఎక్కడికన్నా వెళ్ళాలా ఏంటి అని చెప్పి ఏమీ ప్లాన్ చేయలేదు. సో యాజ్ యూజువల్ గో విత్ ద ఫ్లో అన్నట్టే నేనైతే Jan 1 కూడా అలా ఎంజాయ్ చేయడం జరిగిందనమాట. సో యాజ్ యూజువల్ నేనైతే ఫస్ట్ నిద్ర లేచాను. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7కి అనుకుంటా. ఎందుకంటే December 31 మేమైతే రంగోలీ వేసాం కదా. నైట్ లేట్ అయిపోయింది అనమాట. ఇంటికి వచ్చేసరికి పడుకునేసరికి నైట్ లేట్ అవ్వడం వల్ల నేనైతే లేట్గా లేచానండి. సో రంగోలీ వ్లాగ్ నేనైతే నా యూట్యూబ్ ఛానల్లో రీసెంట్గానే అప్లోడ్ చేశాను, మీరు చూడండి. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఎర్లీ మార్నింగ్ నేచర్ అనమాట. నేనైతే ఎప్పుడూ కూడా నా డేని పీస్ఫుల్గా నేనైతే స్టార్ట్ చేస్తాను అనమాట. నాకు ఇలా నేచర్లోకి వాకింగ్కి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఉండరు. సో మార్నింగే బర్డ్స్, పక్షుల సౌండ్ అండ్ అలాగే చల్లని గాలి, నేచర్లో ఇలా తోటల్లో నాకు చాలా బాగా ఇష్టం అనమాట. సో అలా వాకింగ్ చేయడం. సో నేనైతే ఒక 1/2 అవర్ వాకింగ్ చేస్తాను, తర్వాత 1 అవర్ అయితే జాగింగ్ చేస్తానండి. సో డైలీ ఎర్లీ మార్నింగే 10,000 స్టెప్స్ అయితే నేను కంప్లీట్ చేసేసుకుంటాను. సో 10,000 స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనమాట. అది బేసిక్గా ఇంట్లోనే చేస్తాను, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంతా కూడా. సో డంబుల్స్, రెసిస్టెన్స్ బ్యాండ్ అవన్నీ నేనైతే ఇంట్లో పర్చేజ్ చేసుకున్నాను. సో అవి కూడా ఒక 1/2 అవర్ సమ్ బేసిక్ స్ట్రెచెస్ ఉంటాయి కదా. సో బాడీని స్ట్రెచ్ చేసే కొన్ని ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా ఇంట్లోనే చేస్తున్నాను. సో ఒక లాస్ట్ 6 మంత్స్ నుంచి నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. సో ఫైనల్గా నా వర్కౌట్ అయితే ఫినిష్ అయిపోయింది. కార్డియో అంటే జాగింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. నేనైతే వస్తున్నాను. ఇంటికి వచ్చే దారిలో ఏంటి అంటే నాకైతే ఫ్లవర్స్ కనిపించాయి అనమాట. సో మా మమ్మీకి ఇష్టమని చెప్పేసి ఫ్లవర్స్ తీసుకొచ్చాను. సో వన్స్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంట్లోనే పూజ చేసుకున్నానండి. సో ఏవైతే ఫ్లవర్స్ తీసుకొచ్చానో మా మమ్మీ ఆ ఫ్లవర్స్తో దేవుడిని అయితే నీట్గా అలంకరించేశారు. సో టెంపుల్కి అయితే ఏం వెళ్ళలేదు. సో లేవడమే లేట్గా లేచాను కాబట్టి నేను ఫ్రెష్ అయ్యి వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ చేసి ఫ్రెష్ అయ్యేటప్పటికే 10 అయిపోయింది. సో ఇంట్లోనే పూజ చేసుకున్నాము నీట్గా. ఫ్రెష్ స్టార్ట్ అనమాట. ఇది కూడా డివోషనల్ స్టార్ట్. చాలా పీస్ఫుల్గా అనిపించిందండి ఇంట్లో అలా దీపం పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకుంటే చాలా పీస్ఫుల్గా నాకైతే అనిపించింది. అండ్ అలాగే ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర తులసి మొక్క అనమాట. మా మమ్మీ అండ్ మా డాడీ అయితే డైలీ తులసి మొక్కకైతే పూజ చేస్తారు. అండ్ అలాగే దేవుడి దగ్గర అయితే దీపం పెట్టి డైలీ పూజ చేసుకుంటారండి. సో వన్స్ నాకు పూజ కంప్లీట్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టు తిన్నాను. కొంచెం మాడిపోయింది, నేనే వేసుకున్నాను. వన్స్ బ్రేక్ఫాస్ట్ కూడా తినేసిన తర్వాత మీకు అవుట్ఫిట్ చూపించాలి కదా. నా న్యూ ఇయర్ అవుట్ఫిట్ అయితే ఈ కుర్తా సెట్ నేను వేసుకున్నానండి. ఇది వచ్చేసి అనార్కలి కుర్తా అనమాట. సో ఇది వచ్చేసి జరీ వచ్చింది, కాంజీవరం జరీ అని చెప్పేసి మనకైతే వచ్చిందనమాట. సో ఈ అవుట్ఫిట్ అయితే నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకున్నాను. సో చాలా సింపుల్గా నేనైతే ఇవాళ రెడీ అవుదామని అయితే అనుకుంటున్నానండి. సో దుపట్టా కూడా వచ్చేసి పట్టు వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి క్రీమ్ కలర్ లెగ్గిన్ అనమాట. అండ్ అలాగే సింపుల్గా వాచ్, చైన్, రింగ్స్, ఐలైనరు, స్టిక్కరు, ఇయర్ రింగ్స్ వచ్చేసి జుంకాస్ అనుకున్నాను. బట్ తర్వాత చేంజ్ చేశాను అనమాట. బ్లాక్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఇవన్నీ మీకు నేను వన్స్ రెడీ అయిన తర్వాత చూపిస్తాను అనమాట. సింపుల్గా ఒక బ్యాంగిల్ కూడా నేనైతే వేసుకుంటున్నాను అనమాట. సో నార్మల్గా ఎప్పుడు రెడీ అయ్యేలాగే సింపుల్గా అయితే నేను రెడీ అయిపోయాను. ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయానండి. రెడీ అయిపోయిన తర్వాత నేను చేసే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఎప్పుడైనా స్నాప్లో
ఫొటోస్ తీసుకోవడము ఇది మాత్రం మ్యాండేటరీ. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. సో అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ న్యూ ఇయర్ అనేది మీ అందరికీ కూడా చాలా హ్యాపీగా, పీస్ఫుల్, హెల్దీయెస్ట్ ఇయర్గా ఉండాలి అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో నేనైతే ఈ న్యూ ఇయర్కి ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను. బ్లూ కలర్ కుర్తా సెట్ అనమాట, అనార్కలి. సో నేనైతే ఎంజాయ్ చేస్తున్నానండి. సో పిక్స్ తీసుకోవడానికి రెడీ అయ్యాను సరదాగా. మార్నింగ్ అయితే పూజ చేసుకున్నాను. సో హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్లు ఇయర్ అయితే అందరికీ చాలా బాగుండాలి, సో నాకు కూడా చాలా బాగుండాలి అనే ఒక హోప్తో నేనైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా అలాగే మంచి హోప్తో స్టార్ట్ చేయండి, పాజిటివ్ ఒపీనియన్తో ఉండండి, పాజిటివ్గా మీ వర్క్ మీరు చేసుకుంటూ పాజిటివ్ ఒపీనియన్తో మీరైతే మూవ్ ఫార్వర్డ్ అవ్వండి. సో సక్సెస్ అనేది దాని అంతటా అదే మనకు వస్తుంది. సో గాయస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సత్యగౌరి వ్లాగ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. సో ఇలా సరదాగా రెడీ అయినప్పుడే నేనైతే విషెస్ చెప్పడానికి ఒక వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాను అనమాట. సో ఎప్పుడు కూడా నేను ఎప్పుడు రెడీ అయినా సరే నాకు ఇలా స్నాప్లో ఫొటోస్ తీసుకోవడం అంటే ఇష్టం అండి. నార్మల్గా అయితే బయటకు వెళ్తాం, బయటకు వెళ్ళి నార్మల్గా పోర్ట్రేట్ ఫొటోస్ తీసుకుంటాను. సో నాకు స్నాప్లో ఉండే ఫిల్టర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎస్పెషల్గా ఈ బ్లాక్ కలర్ లవ్ సింబల్ ఫిల్టర్ అయితే నాకు చాలా ఇష్టము. చాలా క్యూట్గా కూడా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ లేడీస్ అందరి మొబైల్లోని స్నాప్చాట్ యాప్ అనేది ఉంటుంది ఆబ్వియస్లీ. సో నేను కూడా ఇలా సరదాగా స్నాప్లో ఫొటోస్ అయితే తీసుకుంటానండి. వీడియోస్ క్యూట్ క్యూట్గా ఉంటాయి. సో నాకు మెమరీస్ క్రియేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము. సో నేనైతే సరదాగా తీసుకుంటాను. సో వన్ థింగ్ ఏంటి అంటే, మీరు ఎంత ఎదిగినా, ఏ ప్లేస్లో ఉన్నా, ఎన్ని అచీవ్ చేసినా కూడా మీలో ఉన్న చైల్డ్ని అయితే, సో ప్రతి ఒక్కరిలో ఒక కిడ్ ఉంటారనమాట. ఈవెన్ దో అందరూ వెల్ మెచ్యూర్డ్ అయినా కూడా వాళ్ళలో ఒక కిడ్ అనేది ఉంటారు. సో కొన్ని కొన్ని చైల్డిష్ థింగ్స్ చేస్తారు. అందరితోని చెయ్యాలి అని లేదు. బట్ ఏంటి అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళతో వాళ్ళకి నచ్చినట్టు సింగిల్‌గా ఉన్నప్పుడు చైల్డిష్‌గా ఉంటారనమాట. ఎప్పుడు కూడా మీలో ఉన్న కిడ్‌ని మీరైతే మిస్ అవ్వకూడదండి. ఎందుకంటే సో ఎంజాయ్ అనేది చెయ్యాలి. మనకి నచ్చినట్టు మనం ఉండాలి. మన లైఫ్‌లో మనకి నచ్చినట్టు ఉండాలి. సో మనకు నచ్చినట్టు ఉండే ప్రాసెస్‌లో మనం ఎదుటివారికి ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు. అంటిల్ అన్‌లెస్ మనం ఒకరికి ఇబ్బంది పెడుతున్నాము అనేది లేనంత వరకు ఏది చేసినా కరెక్టేననమాట. సో అలా నేనైతే సరదాగా నాలో ఉన్న కిడ్ ఏంటి అంటే, నేనెప్పుడు సరదాగా రెడీ అయినా సరే ఇలా నీట్‌గా స్నాప్‌లో ఫొటోస్ అయితే తీసేసుకుంటాను నాకు నచ్చినట్టు. సో నాకు నచ్చిన విధంగా నా అవుట్‌ఫిట్ పడేలాగా, క్యూట్‌గా ఉండేలా నేనైతే స్నాప్‌లో ఫొటోస్ అయితే తీసేసుకుంటానండి. మీరు కూడా నాలానే చాలా యాక్టివ్‌గా స్నాప్‌చాట్ అయితే యూజ్ చేస్తారా? సో అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో నేను మీ కామెంట్స్ అన్నీ కూడా చదువుతాననమాట. సో ఇలా నేనైతే డే స్టార్ట్ చేశాను. ఇంక ఇలానే ఆఫ్టర్‌నూన్ అయిపోయిందండి. సో ఆఫ్టర్‌నూన్ ఏంటి అంటే లంచ్‌లోకి మా మమ్మీ పప్పు చేశారనమాట. సో పప్పు ఇంకా రైస్, అప్పడాలు, ఇవన్నీ ఉన్నాయి. నేనైతే లంచ్ చేసేసాను. సో బ్రేక్‌ఫాస్ట్ సరిపోలేదనమాట. ఇంకా త్వరగా ఆకలేసేసి నేనైతే లంచ్ తినేసాను. సో లంచ్ అయితే నేను రికార్డ్ చేయలేదండి. సో ఇంకా వన్స్ ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత మేమేంటి అంటే, నాకు వర్కింగ్ డే జాన్ ఫస్ట్ వచ్చేసి నాకు వర్కింగ్ డే అవ్వడం వల్ల నేను స్లాక్ ఇవన్నీ కూడా మానిటర్ చేసుకోవాల్సి ఉంటదనమాట. సో నాకేమన్నా అలర్ట్స్ వస్తే నేను లాగిన్ అయ్యి వర్క్ చేయాల్సి ఉంటది హాలిడేలో కూడా. ఆన్ కాల్ డ్యూటీ అనేది నాకు ఉండడం వల్ల నేనైతే ఇంకా బయటకి వెళ్ళే ఇంటి దగ్గర నుండి బయటకి వెళ్ళే ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకోలేదు. జస్ట్ ఇంటి దగ్గర ఒక పక్క స్ట్రీట్‌కి వెళ్ళి ఫోటోషూట్ సరదాగా తీసుకుందాము అని చెప్పి వెళ్ళాను తప్ప, నేనైతే వేరే ఊరికెళ్దాము, దూరంలో ఉన్న టెంపుల్స్‌కి అవి వెళ్దాము అనైతే ఎటువంటి ప్లాన్స్ పెట్టుకోలేదండి. సో వర్క్ ఉండడం వల్ల. సో లంచ్ ఫినిష్ అయిపోయింది. లంచ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా మా దివ్య అయితే నాకు ఫోటోషూట్ స్టార్ట్ చేసిందనమాట. సో చాలామందికి డౌట్స్ ఉంటాయి. నాకు ఫోటోస్ ఎవరు తీస్తారు ఏంటి అని చెప్పేసి. నా ఫోటోస్ అన్నీ ఆల్మోస్ట్ మేము బయటికెళ్ళాము అంటే, సో నేనైతే ఇంటి దగ్గర ఉన్నాను అంటే నా ఫోటోస్ అన్నీ ఆల్మోస్ట్ క్లిక్ చేసేది దివ్యానే. చాలా అంటే చాలా బాగా తీస్తది ఫోటోస్. చాలా ప్రొఫెషనల్‌గా క్యామ్ పిక్స్‌లా తీస్తదనమాట. చాలా క్వాలిటీగా, క్లారిటీగా అయితే పిక్స్ అయితే నాకు తీస్తది. చాలా ఇష్టం. అందుకే నేనెప్పుడు దివ్యాన్నే ఫోటోస్ తీయమంటాను.
ఇన్ కేస్ నా దగ్గర ఉంది అంటే. సో, పిక్స్ చూసారా చాలా బాగా తీసింది దివ్య. సో, విలేజ్ స్టైల్‌లో. సో, ఇదంతా కూడా మా ఇంటి దగ్గర, మా స్ట్రీట్‌లో ఉండే హౌసెస్ అనమాట ఇవన్నీ కూడా. పెంకుటిల్లు అంటారు కదా! సో, ఇది పెంకుటిల్లు ఎంట్రన్స్‌లో నేనైతే సరదాగా తీసుకున్నానండి. రంగోలీ దగ్గర అండ్ అలాగే మా స్ట్రీట్‌లో వాళ్ళు పెట్టిన ముగ్గుల దగ్గర కూడా నేనైతే తీసుకున్నాననమాట ఫోటోసు. అవుట్‌ఫిట్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా సెట్ అయిందనమాట నాకు. సో, నేనైతే నార్మల్‌గా, సింపుల్‌గా ఉంటది అనైతే నేను అనుకున్నాను. బట్ చాలా ట్రెడిషనల్‌గా నాకైతే అనిపించింది. సో, బేసికల్‌గా ఏంటి అంటే నాకు క్లాసికల్‌గా ఉండే అవుట్‌ఫిట్స్ అంటే చాలా ఇష్టమనమాట. సో, క్లాసీగా ఉండడము. సో, ఈ అవుట్‌ఫిట్ అయితే చాలా బాగా సూట్ అయింది అనైతే నాకనిపించింది. అండ్ అలాగే మేము కొంచెం మా స్ట్రీట్‌లో ముందుకు వెళ్ళాము. సో, ఇదొచ్చేసి నేను వాకింగ్ చేసే ప్లేస్ అనమాట. సో, ఎక్కడైతే నేను ఎర్లీ మార్నింగే జాగింగ్ చేస్తానో ఆ ప్లేస్‌కే వచ్చాము. ఇక్కడ మాకొక మందార చెట్టనేది ఉంటది. మందారం చెట్టు. ఆ చెట్టుకి ఒకటే పువ్వుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఫోటోస్ తీసుకున్న టైము ఆఫ్టర్‌నూన్ 3 పీఎం అనమాట. సో, చెట్టుకు ఉన్న పువ్వులన్నీ వాడిపోయినియి. ఒక్కటే ఒక పువ్వుందనమాట మందార పువ్వు. అది మేబీ నా కోసమే ఉన్నట్టు నాకనిపించింది. ఇంకా ఆ పువ్వుతో ఫోటోషూట్ స్టార్ట్ చేశాము. సో, ఏదో ఒక కాన్సెప్ట్ ఉండాలి కదా! సరదాగా ఫోటోస్ తీసుకోవాలి అంటే. సో, ఇంక మేము అక్కడున్న మందార పువ్వునే సబ్జెక్ట్‌లా చేసుకొని ఫోటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కూడా ఫోటోస్ చాలా వచ్చాయండి. చాలా క్లారిటీగా. సో, నాకైతే చాలా బాగా నచ్చాయి నా ఫోటోస్ అన్నీ కూడా. నేను బాగా తీసింది దివ్య. చాలా చక్కగా తీసింది. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా అవుట్‌ఫిట్ మీకెలా అనిపించింది? నా ఫోటోస్ ఎలా అనిపించాయి? ఏంటి అన్నీ గూడా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతాను. ఇంకా నేను ఇలా జాన్ ఫస్ట్ ఎటువంటి ప్లాన్స్ అయితే పెట్టుకోవాలి అనుకోలేదనమాట. చాలా పీస్‌ఫుల్‌గా ఉండాలి అనైతే నేను అనుకున్నాను. ఎందుకంటే వీక్‌లో 7 డేస్ సమ్‌టైమ్స్ 7 డేస్ వర్క్ చేయాల్సొస్తదనమాట. వీకెండ్ ఇన్ కేస్ వీకెండ్ వర్క్ ఉంది అంటే 7 డేస్ వర్క్ చేయాలి. సో, రొటేషన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఒక వీకెండ్ ఒకరుంటారు. నెక్స్ట్ వీకెండ్ ఇంకొకరుంటారు. ఈ వీకెండ్ అయితే నాకు వర్క్ ఉంది కాబట్టి సో, ఎటువంటి ప్లాన్స్ పెట్టుకోలేదు. పీస్‌ఫుల్‌గా ఇంటి దగ్గరే ఎంజాయ్ చేద్దాము అనైతే నేను అనుకున్నాననమాట. ఎందుకంటే బయటకి వెళ్ళి మళ్ళీ ఏమైనా కాల్స్ అవి కనెక్ట్ అవ్వాలన్నా అవ్వదు కాబట్టి ఇంట్లోనే ఉండి ఇంటి దగ్గరే సో, మొబైల్‌లో మానిటర్ చేసుకుంటూ నేనైతే బయటికెళ్ళి సరదాగా ఫోటోస్ తీసుకున్నాననమాట. సో, ఫ్రెష్ స్టార్ట్ నాకైతే ఇది చాలా ఫ్రెష్ స్టార్ట్ అయితే చెప్తాను. ఎందుకంటే పెద్ద హడావిడి లేకుండా నేనైతే చాలా సింపుల్‌గా చేసుకోవాలి అనైతే నేను అనుకున్నానండి. సో, అలాగే సింపుల్‌గా చేసుకున్నాను. అండ్ అలాగే వీడొచ్చేసి మా చిన్నుగాడనమాట. సో, నేను వాకింగ్‌కెళ్తాను కదా! అక్కడ ఒక చిన్నుగాడు ఉంటాడనమాట. సో, వీడికి రోజు నేనైతే పాటీకొస్తాడు ఎర్లీ మార్నింగ్. పాటీకొచ్చినప్పుడు వాకింగ్ చేసేసి, పాటీ చేసేసి వెళ్ళిపోతాడనమాట. సో, అప్పుడు నేను వీడితో సమ్ టైమ్ ఆడుకుంటూ ఉంటాను. ఒక హాఫ్ అన్ అవర్ అలా సరదాగా. సో, నేను బాగా అలవాటు చిన్నుగాడికి. మీరు నా యూట్యూబ్ ఛానల్‌లో ఆహ్, లాస్ట్ ఇయర్ అప్‌లోడ్ చేసిన షార్ట్స్ చూసుంటే మన చిన్నుగాడి షార్ట్స్ కూడా ఉంటాయనమాట. చాలా క్యూట్‌గా ఉంటాడు. యాక్చువల్‌గా వీడిని బెంగుళూరు నుంచి తెప్పించారంట. సో, ఇక్కడ అంకుల్, ఆంటీ ఉంటారనమాట. ఇద్దరు ఓల్డ్ ఏజే. సో, వాళ్ళకి తోడుగా ఉంటాడు. చిన్నుగాడనమాట. సో, డైలీ నేనైతే వీడిని చూస్తాను. సరదాగా ఆడుకుంటాను. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మేమైతే అలా వెళ్తూ చిన్నుగాడితో గూడా సరదాగా కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. చూసారా? ఇలా యానిమల్స్‌తో ఆడుకుంటే చాలా హ్యాపీగా ఉంటదనమాట. అవి చాలా ప్యూర్‌గా ఉంటాయి. ప్యూర్ హార్ట్‌తో ఉంటాయి. నాకైతే చాలా ఇష్టము. వాడు చూడ్డానికి కూడా చాలా క్యూట్‌గా ఉంటాడు. చాలా బాగా ఆడతాడు నాతో. రన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు చూసారా? రన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు. సో, నాకు వీడిని చూస్తే చింటూయే గుర్తొచ్చాడు. సో, డైలీ మార్నింగ్ నేను వాకింగ్ చేసేటప్పుడు వీడిని చూసినప్పుడల్లా నాకు చింటూయే గుర్తొస్తాడు. సో, బెంగుళూరులో చింటూ ఎలాగో ఇంటి దగ్గర చిన్ను అలాగనమాట. నాకు చాలా ఎక్కడ నేను చింటూని మిస్ అవుతున్నాను అనే ఫీల్ అయితే నాకుండదండి. సో, ఇలా సరదాగా చిన్నుగాడితో కొంచేపు ఆడుకున్నాను. లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే టోటల్లీ డిఫరెంట్ అనమాట. సో, మేమైతే లాస్ట్ 2 ఇయర్స్ కూడా ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామి టెంపుల్‌కి అయితే వెళ్ళడం జరిగింది. సో, ఆ వ్లాగ్ కూడా నేను లాస్ట్ ఇయరే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి అది కూడా నేను అప్‌లోడ్ చేశానండి. చూడండి నా యూట్యూబ్ ఛానల్‌లో లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అని. సో, మేమైతే లాస్ట్ ఇయరు ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళాము. ఫుల్ డే అక్కడే స్పెండ్ చేసేసామనమాట. ఎందుకంటే దర్శనం అయ్యే టైంకి చాలా టైం అయితే పట్టేస్తది దర్శనం కంప్లీట్ అయ్యేసరికి. సో, లాస్ట్ ఇయర్ అయితే అలా జరిగింది. వీడొచ్చేసి చిన్నుగాడి ఫ్రెండ్ అనమాట. సో, చిన్ను వాళ్ళ పక్కింట్లో ఉంటాడనమాట ఈ బ్లాక్ డాగి.
సో, యాక్చువల్‌గా వీడిని చూసి నాకు చాలా భయమేసింది. బ్లాక్‌గా ఉన్న డాగ్స్ ఏంటి అంటే గంభీరంగా ఉంటాయి. సో, నాకైతే బ్లాక్‌గా ఉంటే అలాంటి డాగ్స్ అయితే భయమనమాట. దాన్ని కట్టేయమని చెప్పాను. ఎందుకంటే మా దివ్య కూడా భయపడుతుంది ఆ బ్లాక్ డాగ్‌ని చూసి. సో, మన చిన్నిగాడంటే క్యూట్‌గా చిన్నగా ఉంటాడు. సో, ఆల్రెడీ మనకు అలవాటు కాబట్టి పర్లేదు. బట్ అదైతే కొంచెం పెద్దగా గంభీరంగా ఉండేసరికి కొంచెం భయమేసిందనమాట. సో, కొంచేపు అలా చింటుగాడితో ఆడుకున్న తర్వాత ఫోటోస్. నేను హర్ట్ అయ్యాను. నేను అలిగాను అన్నట్టు మన చింటుగాడయితే బ్యాక్ తిరిగి కూర్చున్నాడు క్యూట్‌గా. నేనైతే వాడిని కొంచేపు బుజ్జగించాను. బుజ్జగించిన తర్వాత వాడైతే ఫోటోషూట్‌కి ఓకే చేశాడు. సో, క్యూట్‌గా నాతో అయితే ఒక 2, 3 పిక్స్ అయితే తీయించుకున్నాడు. గైస్ కమెంట్ చేయండి. చిన్ను ఎలా ఉన్నాడు? క్యూట్‌గా ఉన్నాడా? వాడిచ్చిన పోజెస్ ఎలా ఉన్నాయి? అన్నీ కూడా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నాతో పాటు మా చిన్నుగాడు కూడా కమెంట్స్ అన్నీ చదువుతున్నాడనమాట. సో, సరదాగా ఇలా కొన్ని పోజెస్ అయితే తీసుకున్నాము. చింటుగాడిని ఆడించాను. సో, అలా మేమైతే ఆడుకున్నాము. ఇక్కడ చిన్న టెంపుల్ కూడా ఉంటదనమాట. ఈ టెంపుల్ వచ్చేసి ఏంటి అంటే రామాలయం అంటారు కదండీ! సీతారామ, లక్ష్మణులు ఉంటారనమాట. రామాలయము. సో, ఈ స్ట్రీట్ వాళ్ళు ఇక్కడైతే చిన్నగా టెంపుల్ అయితే కట్టుకున్నారనమాట. సో, చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదండి. ఆవు పాకలుంటాయి, ఆవులుంటాయి, కొబ్బరి తోటలుంటాయి, అరటి తోటలుంటాయి. చిన్న సిమెంట్ రోడ్ ఉంటదనమాట. హౌసెస్ కూడా ఎక్కువుండవు. ఆ కార్నర్‌లో 2 హౌసెస్ రోడ్ స్టార్టింగ్‌లో 2 హౌసెస్, ఎండింగ్‌లో 2 హౌసెస్ ఉంటాయన్నమాట. 2, 3 హౌసెస్ అంతే. సో, ఎంటైర్ రోడ్డంతా కూడా మనకి రోడ్‌కి బోత్ సైడ్స్ కూడా కోకోనట్ ట్రీసే ఉంటాయన్నమాట. కొబ్బరి తోటలు, అరటి తోటలు ఉంటాయి. సో, అలా చాలా బావుంటది నేచరయితే. చాలామంది అడుగుతున్నారు కదా! కోనసీమ ఎలా ఉంటది? కోనసీమ చూడాలనుంది. ఫోటోస్‌లోని, వీడియోస్‌లోనే చూసాము. డైరెక్ట్‌గా చూడాలి అని. సో, నేను వాకింగ్‌కొచ్చినప్పుడైతే నేచర్ ఫోటోస్ అయితే తీస్తున్నాను. వీడియోస్ తీస్తున్నాను. నాకు వచ్చినంత మటికి నేనైతే వ్లాగ్స్ అయితే తీస్తున్నానండి. కోనసీమ నేచర్ అయితే రికార్డ్ చేసి మీ అందరికీ కూడా నా వీడియోస్‌లో చూపించడం అయితే జరుగుతుందనమాట. గైస్ నేనైతే లాస్ట్ ఇయర్ జాన్ ఫస్ట్‌తో కంపేర్ చేస్తే, ఈ ఇయర్ జాన్ ఫస్ట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే, ఇలా నాకు చిన్నుగాడితో టైమ్ స్పెండ్ చేయడం వల్ల నాకైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందనమాట. సో, ఇంకా చిన్న పిల్లోడిలాగే ఉంటాడు. చిన్నుగాడైతే ఇంకా చాలా చిన్న కిడ్‌లా ఉంటాడు. అలా ఇలా పరిగెడతాడు, ఆడతాడు. క్యూట్‌గా వాడి చెవులు కూడా ఊగుతాయనమాట. వాకింగ్ చేసినప్పుడు, వాడు చిన్న చిన్నగా పరిగెట్టినప్పుడు కూడా వాడి చెవులు కూడా క్యూట్‌గా ఊగుతాయనమాట. అది కూడా నాకు చాలా ఇష్టము. సో, ఇలా మోస్ట్ ఆఫ్ మై టైమ్ ఆఫ్టర్‌నూన్ టు ఈవినింగ్ టైమ్ అయితే ఇంక వీడితోనే టైమ్ స్పెండ్ చేశాను. వీడి దగ్గర ఆడుకున్నాము. అండ్ అలాగే మా దివ్య కూడా ఆడుకుంది కొంచేపు సరదాగా వీడితో. సో, అది కూడా నేనైతే చిన్న క్లిప్ తీశాననమాట వీడియో. సో, దివ్యకి బేసికల్‌గా డాగ్స్ అంటే భయమనమాట. అలవాటు లేదు కాబట్టి ఎవరికైనా భయమే. నాకు కూడా స్టార్టింగ్‌లో చింటుగాడిని చూసినప్పుడు చాలా భయమేసింది. సో, వన్స్ చింటూ అలవాటయిన తర్వాత ఇంక డాగ్స్ అయితే ఒక మంచి ఒపీనియన్ వచ్చింది డాగ్స్ పైన. సో, ఆ తర్వాత అలా సో, ఎవరైనా డాగ్స్‌ని పెంచుకుంటే నేను కూడా సరదాగా అలా వెళ్ళినప్పుడు పలకరిస్తా ఉంటాను వాటిని కూడా. సో, అలాగే మన చిన్నుగాడొచ్చాడనమాట. సో, మేమైతే అలా కొంచేపు ఆడుకున్న తర్వాత ఇంక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికి. సో, అలా ఇంటికొచ్చే దారిలో సరదాగా చుట్టూ ఉన్న నేచర్ చూపిద్దాము అనైతే మేము వీడియో అయితే తీస్తున్నామనమాట. సో, చాలా ఎంజాయ్ చేశామండి. యాక్చువల్‌గా లేడీస్ కంపెనీ అనేది చాలా బావుంటది. అంటే గర్ల్స్ కంపెనీ. గర్ల్స్‌కి గర్ల్స్ ఎలాగా సో, అలా అనమాట. సో, నాకైతే మంచి పార్ట్నర్ దివ్య. సో, మేము చిన్నప్పటి నుంచి అంతే ఇప్పుడే కాదు. సో, చిన్నప్పటి నుంచి గూడా దివ్య 1 ఇయర్ బేబీ ఉన్నప్పటి నుంచి గూడా మేము చాలా యాక్టివ్‌గా మా హౌసెస్ కూడా చాలా దగ్గరలో ఉండడం వల్ల ఏ ఫెస్టివల్ జరిగినా, సో, ఏమన్నా అకేషన్ అయినా అండ్ అలాగే ఇంట్లో ఏమన్నా సో, ఏం జరిగినా సరే, ఇంట్లో ఏమన్నా సెలబ్రేట్ చేసుకున్నా కూడా సో, మేమైతే ట్రావెల్ చేస్తాము. మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి అన్నీ కూడా ట్రావెల్ చేస్తూనే ఉంటామనమాట. సో, ఆ బాండింగ్ అనేది చాలా బాగా వచ్చింది మాకైతే. యాక్చువల్‌గా ఏంటి అంటే దగ్గరగా ఉండడం వల్ల మనకు రిలేటివ్స్ దగ్గరగా ఉంటే ఇలానే పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా, సరదాగా ఎంజాయ్ చేయగలం. సో, ఏదైనా ఫెస్టివల్ వచ్చినా కూడా చాలా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంట్లో గ్యాదర్ అయ్యి నీట్‌గా సెలబ్రేషన్స్ అవి కూడా చాలా బావుంటాయన్నమాట. సో, మేమైతే సరదాగా మా డే అయితే రికార్డ్ చేసుకుంటున్నామనమాట. ఎలా వాక్ చేస్తున్నాము క్యూట్‌గా. సో, ఉంటాయి గదా! యాస్థెటిక్ వీడియోస్ ఆ టైప్‌లో మేమైతే రికార్డ్ చేయడానికి ట్రై చేశాము. బట్
అలా వచ్చిందో లేదో నాకు తెలీదు. బట్ మేమైతే మెమరీస్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్‌లో ఉన్నాము. సో, ఇంటికొచ్చేసిన తర్వాత ఇంకా మా మమ్మీతో సరదాగా ఫోటోషూట్ తీసుకున్నాము. మా మమ్మీ రంగోలి వేశారు కదా ఇంటి దగ్గర. సో, ఆ రంగోలి దగ్గర కూడా మేమైతే ఫోటోస్ తీసుకున్నామనమాట. అలా నేను, మా మమ్మీ అండ్ దివ్య అండ్ అలాగే మా మమ్మీకి సింగిల్ పిక్స్. సో, అలా సరదాగా మేమైతే ఫోటోస్ అయితే తీసుకున్నామనమాట. సో, నెక్స్ట్ ఏంటి అంటే టెర్రస్ పైకొచ్చాము. అప్పటికి టైం 5 అయిపోయింది. 5కి సన్‌సెట్ కదా! సన్‌సెట్ చూసారా? సన్ను స్లోగా వెళ్ళిపోతున్నాడనమాట. సో, అది కూడా నేనైతే క్లిక్ తీయడం జరిగింది. సో, మా ఇంటి టెర్రస్ పైన కూడా ఫోటోస్ తీసుకున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే మా ఇంటి టెర్రస్ పైన కూడా కోకోనట్ ట్రీస్ అనేవి బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా అందంగా ఉన్నాయి కదా! సో, నాకనిపిస్తది. నేను చిన్నప్పుడు అంత తెలిసేది కాదనమాట. కోనసీమ అంటే గ్రీనరీ, మినీ కేరళ అంటారు అవి ఇవి అని. ఎందుకంటే అక్కడే పుట్టి, అక్కడే పెరిగాం కాబట్టి, చిన్నప్పటి నుంచి అదే చూస్తున్నాం కాబట్టి నాకేమంత డిఫరెన్స్‌గా అనిపించలేదు. బట్ వన్స్ ఎప్పుడైతే నాకు జాబొచ్చిన తర్వాత అండ్ అలాగే 10థ్ అయ్యాక ట్రిపుల్ ఐటీకి వెళ్ళాను. హైదరాబాదు, బెంగుళూరు ఇవన్నీ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. మన ఇంటి దగ్గర ఎస్పెషల్‌గా మన కోనసీమలో ఉన్న నేచరు ఎక్కడా ఉండదండి. ఇలాంటి నేచర్ చూడడానికి కేరళ, మున్నార్, తమిళనాడు ఇవన్నీ వెళ్తామనమాట. అలా వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మాకైతే కోనసీమలోనే మంచి మంచి బ్యూటిఫుల్ నేచర్ అయితే మనకైతే ఉన్నదండి. Hey guys, I wish you a happy new year. Like, share, subscribe Satya Gauri Vlogs. మా మమ్మీ కూడా మీకు న్యూ ఇయర్ విషెస్ అయితే కన్వే చేశారనమాట. సో, చాలా సింపుల్‌గా ఉంది. మేమైతే కొన్ని రీల్స్ కూడా చేశామనమాట. సో, టెర్రస్ పైనే ఎప్పుడు కూడా మేమేమన్నా ఫోటోస్ తీసుకోవాలన్నా, రీల్స్ చేయాలన్నా కూడా టెర్రస్ పైనే సరదాగా రీల్స్ అయితే చేశాము. నేనొక సింగిల్ రీల్ చేశాను. ఇంకా మా మమ్మీ, నేను కలిపి ఉన్న రీల్ కూడా చేశాననమాట. సో, రీసెంట్‌గా ట్రెండింగ్‌లో ఒక సాంగ్ ఉంది కదా! 'గిర గిర గిర గింగిరానివే' అని చెప్పేసి. సో, ఆ సాంగ్‌కైతే మేమైతే రీల్ చేయడం జరిగిందనమాట. చాలా ఫన్ అయితే ఉందండి. ఏంటి అంటే చాలా టేక్స్ తీసుకున్నాను. నేనొక 10 టేక్స్ తీసుకున్నాను. మా మమ్మీతో కలిసి చేసినప్పుడు ఒక 5 టేక్స్ అయితే తీసుకున్నాను. ఇద్దరం తీసుకున్నాము. మా మమ్మీ, నేను గూడా. ఏంటి అంటే ఒకరు కరెక్ట్‌గా చేస్తే ఒకరు స్టెప్స్ మర్చిపోతారు. దట్ టూ మేమేంటి అంటే సింగిల్ టేక్‌లోనే చేసేసాము. సో, బిట్‌గా మేమైతే వీడియో రికార్డ్ చేయలేదనమాట. సో, సింపుల్ స్టెప్స్‌తో మాకొచ్చినట్టు మాకు కన్వీనియంట్‌గా ఉండేలాగైతే మేము చేసామనమాట. ఎందుకంటే మా మమ్మీకి కాళ్ళు నొప్పులు కాబట్టి సరిగ్గా చేయలేరు. ఎక్కువ ఫాస్ట్‌గా వాకింగ్ చేసేయడం, నడవడం అది ఇబ్బంది కాబట్టి సో, మాకొచ్చినట్టు సింపుల్‌గా అయితే మేమైతే రీల్ చేసాము. అండ్ హియర్ కమ్స్ ద బుజ్జితల్లి యశస్విని. యశస్విని అయితే బయటికెళ్ళిందండి. వాళ్ళ మమ్మీ, డ్యాడీతో టెంపుల్‌కి అండ్ అలాగే వాళ్ళ అమ్మమ్మ గారింటికెళ్ళి నైట్ అయితే వచ్చిందనమాట. సో, వన్స్ నైట్ ఎప్పుడైతే ఇంటికొచ్చిందో ఇంక మన బుజ్జితల్లి యశస్వినితో కూడా కొన్ని ఫోటోస్ అయితే మేము తీసుకున్నాము. సో, మార్నింగ్ అయితే మేము లేచే టైంకి మన బుజ్జితల్లి యశస్విని అయితే ఇంకా లేవలేదు. నేను లేచి వాకింగ్‌కెళ్ళొచ్చే గ్యాప్‌లో రెడీ అయిపోయి యశస్విని అయితే వాళ్ళ అమ్మమ్మ గారింటికెళ్ళిందనమాట. వాళ్ళ మమ్మీ, డ్యాడీతో కలిసి టెంపుల్‌కి అయ్యి కూడా వెళ్ళింది. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమ్మా నాన్నమ్మకి. వావ్! హ్యాపీ న్యూ ఇయర్ అత్తకి. వావ్! థాంక్ యూ యశస్విని. వావ్! హ్యాపీ న్యూ ఇయర్ యశస్విని. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఏ అనమ్మా ఏ. ఓ తల్లి బంగారు తల్లి. హైఫై కొట్టమ్మా. హైఫై. వావ్. నానమ్మ హైఫై. నానమ్మ నానమ్మ గడ్డ. హ్యాపీ న్యూ ఇయర్ నానమ్మ. హాయ్ యశస్విని. హాయ్ అమ్మా. అత్తకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమ్మా. అత్తకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమ్మా. అత్తకి చెప్పు. వావ్ వావ్. ఏ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. హైఫై నాన్న. హైఫై కొట్టరా. హైఫై. ఏ బాయ్ చెప్పు. బాయ్ టాటా టాటా.
గైస్ మన బుజ్జి తల్లి యశస్విని అయితే షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం కూడా నేర్చేసుకుంది అనమాట. మార్నింగ్ నుంచి ఎంతమందికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఉంటుందో ఇంకా అలవాటు అయిపోయింది. సో ఫైనల్గా మన బంగారు తల్లి యశస్విని చేత కూడా నేనైతే న్యూ ఇయర్ విషెస్ అయితే మీకు చెప్పించేశానండి. సో గాయ్స్ ఇదనమాట ఈరోజు వీడియో. మీకైతే చాలా బాగా నచ్చింది నా జాన్ ఫెస్ట్ సింపుల్ వ్లాగ్, పీస్ఫుల్ వ్లాగ్ అయితే మీకు చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ని కూడా ఇమీడియట్గా యాక్టివేట్ చేసుకోండి గైస్. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. Till then, keep watching my videos. Take care. Have a nice day. Bye bye. Wish you Happy New Year! Like, share, subscribe Satya Gauri Vlogs. Bye bye. Bye.